సంతోషము కలిగిన వారందరూ మరొకసారి కృతజ్ఞతతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? కృతజ్ఞతతో అనగానే ఒకసారి అయిపోద్దా? ఐ థింక్ ఇట్ షుడ్ బి హ్యావింగ్ ఎ ఫ్లో. ఇస్ ఇట్ నాట్? కోటి 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 అని చెప్పడం కన్నా, దేవా మీకు స్తోత్రం 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 అనే హృదయాంతర్భాగము నుండి దేవుని స్తుతించడం దేవుని సంగమా మనం నేర్చుకోవాలి అన్న విషయాన్ని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ, గతించిన 8 నెలలు, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 32+ వీక్స్, 32 ఆదివారాలు కన్నా ఎక్కువగా జీవము కలిగిన దేవుని పాద సన్నిధానములో సర్వశక్తి కలిగిన దేవుడు మనకు జ్ఞాపకము చేసిన అనేకమైన కార్యాలని, హెచ్చరించిన ప్రతి కార్యాలని దేవుని సంగమా మనము చాలా జాగ్రత్తగా మన హృదయములో భద్రపరుచుకొని మనము జీవించవలసిన వారమే ఉన్నాము అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను మరొకసారి మీకు తెలియజేయుచున్నాను. ఎందుచేతనంటే వీఆర్ కాల్డ్ అవుట్ కమ్యూనిటీ. మనము ఏదో నామకార్థముగా జీవించే ఒక్క సంఘము కాదు, సమాజము కాదు, కానీ మనము పిలవబడిన సమాజం, సంఘం. అంతేగాని మనము ఒక రిలీజియస్ కమ్యూనిటీ కాదు, మనము ఒక మత సంబంధమైన సమాజము, సంఘము కాదు. మనము ఫ్రీ బర్డ్స్ కాదు, మనకు విచ్చలివిడిగా తిరిగే జీవితము మంది కాదు. ఒకానొకప్పుడు విచ్చలివిడిగా తిరగగలిగిన రీతిలో మన జీవితాల్ని మనం నడిపించుకున్నాం. కానీ యేసు రక్తములో కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తన అద్భుతకరమైన వాక్యాన్ని మన జీవితానికి, మన కుటుంబానికి ఆయన అనుగ్రహించాడు. మనము సరిహద్దులతో కూడిన క్రైస్తవ సంఘమై ఉన్నాం. వీఆర్ బౌండరీ బేస్డ్ చర్చ్ కమ్యూనిటీ. మనం ఎటువంటి వారం అంటే దేవుని యొక్క వాక్యం అనే సరిహద్దుల్లో కట్టబడవలసిన సంఘమై ఉన్నాము అన్న అద్భుతకరమైన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నిర్గమకాండం 32వ అధ్యాయం 25, 26 వచనాల్ని మనం కలిసి దేవుని యొక్క సన్నిధానంలో ధ్యానించుకుందామా? నిర్గమకాండము 32వ అధ్యాయం 25, 26 వచనాల్ని మనం కలిసి ధ్యానించక ముందు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. సామెతల గ్రంథం, Proverbs chapter 15 verse 25. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 25వ వచనాన్ని చదివిన తర్వాత నిర్గమకాండం 32వ అధ్యాయానికి మరలా మనం పరిగెడదాం. Chapter 15 verse 25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. I don't know how many, ఎంత అద్భుతకరముగా సర్వశక్తి కలిగిన దేవుడు తన మార్పులేని వాక్యము ద్వారా, it is 16, right, I think it is 16. నా బైబిల్లో అండర్లైన్ చేసుకున్నాను, రాసుకోవడం తప్పు రాసుకున్నాను, ఏదైనప్పుడు కూడా I think chapter 16 verse 25. సర్వశక్తి కలిగిన దేవుడు తన వాక్యములో నుండి ఎంత అద్భుతకరముగా మాట్లాడుతున్నాడు. 37వ కీర్తన మనం ఉదయకాల సమయంలో తిరగెక్కలే కానీ చదివాం. I think I was feeling that God is speaking to me. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నట్లుగా, నాతో ముచ్చటిస్తున్నట్లుగా వాక్యం అందరం చదివినప్పటికీ కూడా I felt it so personal. ఎంతో వ్యక్తిగతముగా ఆ మాట దేవుడు నాతో మాట్లాడుతున్నట్లుగా నేను అనుభవించాను. అంటే ఈ ఉదయకాల సమయములో జీవము కలిగిన దేవుని యొక్క పాద సన్నిధానములో సమకూర్చబడిన ఓ క్రైస్తవ సంఘమా, ఆయన ఎల్లప్పుడూ మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఆయన హెచ్చరిక ఇవ్వక ముందు అనేక సార్లు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఐ రిపీట్ అగైన్, దేవుడు మనకు హెచ్చరిక ఇవ్వక ముందు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని గద్దించక ముందు, దేవుడు మనల్ని శిక్షించక ముందు, దేవుడు మనకు ముట్టికాయలు పెట్టక ముందు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అర్థమైన వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఐ థింక్ వీ నీడ్ టు నో దట్ ఫ్యాక్ట్.
గతించిన 2 సెషన్స్లో 3 సెషన్స్లో ఉపవాస కూడిక. ఐ థింక్ శుక్రవారం ఒక సెషన్ అయింది, శనివారం మొదటి సెషను, 2వ సెషన్లో ఎంత అద్భుతకరముగా దేవుడు నాతో మాట్లాడాడు. ఐ డోంట్ నో మీలో ఎంతమందికి ఆత్మీయ చెవుడు ఉందో నాకు తెలియదు కనుక, ఆత్మీయ చెవిటి వారితో దేవుడు మాట్లాడినా మీకు వినపడదు. కానీ ఆత్మీయ చెవులు కలిగిన వారితో పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టముగా వ్యక్తిగతముగా మాట్లాడుచున్నాడు. ఐ థింక్ వీ నీడ్ టు స్టిక్ ఆన్ ద వర్డ్ కదా. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా ఎలా కనబడుతుందంట? ఎలా కనబడుతుంది? హే చలేగా మ్యాన్, ఆల్ వాట్ యూర్ డూయింగ్ ఈజ్ ఓకే, ఆల్ వాట్ యూర్ టాకింగ్ ఈజ్ ఓకే, హౌ యువర్ నీవు ప్రవర్తించిన రీతంతా ఓకే. అదే కదమ్మా. 2-3 సెషన్స్ అద్భుతకరమైన ఉపవాస కూడికలు ఈ 8వ నెల యొక్క ఆఖరి గడియల్లో జరిగి ఉండగా, సర్వశక్తి కలిగిన దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మనం ఏమనుకున్నాం? నాకు డ్యూటీ ఉంది, వ్యాపారం ఉంది, పని ఉంది, చదువు ఉంది, కాలేజ్ ఉంది, వంట వండుకోవాలి, క్యారేజీలు కట్టుకోవాలి, ఇంకా ఐ థింక్ దెర్ ఇస్ ఎ పెద్ద లిస్ట్ ఉంది కదా. పెద్ద లిస్టుని దేవుని దగ్గర పెట్టేసి, ప్రభువా ఈ కారణమును బట్టి నేను రాలేకపోతున్నాను, ఈ కారణమును బట్టి నేను నిన్ను వెంబడించలేకపోతున్నాను, ఈ కారణమును బట్టి నేను మిమ్మల్ని ఆరాధించలేకపోతున్నాను, ఈ కారణమును బట్టి. అయితే సలోమోను మహాజ్ఞాని ద్వారా ఉదయకాల సమములో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఒకని మార్గము వాని దృష్టికి అది ఎలా కనబడుతుంది? నీతిగానే కనబడుతుంది. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు, అమ్మా అయ్యా మీకు నాకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, అయినను తుదకు అది దేనికి చేర్చుతుంది? మరణానికి చేర్చుతుంది. రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో నేను మరలా వెళ్ళాలనుకుంటున్నది, కానీ 2 మార్గాలు. ఒకటి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి క్రీస్తు యొక్క శిష్యులుగా తీర్చబడి వాక్యానుసారముగా జీవించుచున్న వారందరూ క్రీస్తుతో కూడా ఉంటారు. నిన్న బాప్టిస్మ కార్యక్రమంలో నేను చెప్పాను, బాప్టిజము అన్నది పరలోకానికి వెళ్ళే టికెట్ కాదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నీవు బాప్టిజం తీసుకుంది పరలోకానికి వెళ్ళే టికెట్ కాదమ్మా, టికెట్ కాదు. పరలోకమునకు వెళ్ళే మార్గములో నిలబడడానికి యోగ్యతను సంపాదించుకున్నావు అంతే. అందుచేత ఉదయకాల సమములో దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించడానికి మన జీవితాల్ని కట్టుకొని ముందుకు వెళ్ళాలి అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమకాండం 32వ అధ్యాయము 25వ వచనములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు 6 అద్భుతమైన కార్యాలని మనకు జ్ఞాపకం చేశాడు. ఎందుచేతనంటే మనము వెచ్చలివిడిగా తిరగవలసిన క్రైస్తవులం కాదు కదా. వీఆర్ నో మోర్ ఎ ఫ్రీ బర్డ్స్. మనకు తోచింది చేయడానికి, తోచింది మాట్లాడడానికి, తోచిన చోట కూర్చోవడానికి, తోచిన ప్రకారముగా రావడానికి, తోచిన ప్రకారముగా వెళ్ళిపోవడానికి, తోచిన ప్రకారముగా వివాహాలు చేసుకోవడానికి, తోచిన ప్రకారముగా విడిచిపెట్టేయడానికి, తోచిన ప్రకారముగా చెయ్యడానికి ఈ ఉదయకాల సమములో నా మాటలు ఆలకించుచున్న ఓ క్రైస్తవ సంగమ, పరిశుద్ధాత్మ దేవుడు గతించిన 6-7 వారాలు చెప్పిన మాట నీ చెవికి ఎక్కకపోతే ఈ ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి ఈ సత్యాన్ని నీ చెవులకు ఆయన వినిపింపజేస్తూ ఉన్నాడు. విను. యేసు రక్తములో కడగబడిన తర్వాత, యేసు నా ప్రభువు, దేవుడు, రక్షకుడు అని చెప్పిన తర్వాత, యు ఆర్ నో మోర్ ఎ ఫ్రీ బర్డ్. నీకిష్టం వచ్చినట్లుగా నీ కార్యాలను చేయడానికి, తీర్మానములు చేసుకోవడానికి నీకు అధికారము లేదు. అధికారం ఉంది అనుకుంటే నీవు నరకానికి వెళ్ళే త్రోవలో ఉన్నావు. అధికారము లేదు గనుక ఇప్పుడు మన గైడ్, ఇప్పుడు మన అచ్చు పుస్తకం, ఇప్పుడు మన గైడ్ ఏదై ఉందంటే ఈ పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా. 9వ నెల మొట్టమొదటి ఆదివారం కనుక కొంచెం సంతోషంగా మాట్లాడదాం అనుకున్నాను.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ మాటలు పక్కన పెట్టి నేను చెప్పమంది చెప్పు. ఎందుకంటే ఈ అవకాశాన్ని మీరు కొంతమందికి మరలా మీ జీవితంలో రాకపోవచ్చు. ఈవెన్ ఈ రీతిగా బోధించే ఇంకొక అవకాశం నాకు రాకపోవచ్చు. అందుచేత పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన దగ్గర మన జీవితాల్ని సమర్పించుకుందామా? భార్య భర్తలుగా మనము ఈ భూలోకములో ఏ రీతిగా జీవించాలి అని సైకాలజిస్టులు చెప్పిన ప్రకారంగా కాదు, కౌన్సిలర్స్ చెప్పిన ప్రకారముగా కాదు, దేవుని యొక్క వాక్యానుసారముగా ప్రతి భార్య ప్రతి భర్త కలిసి జీవించవలసిన వారై ఉన్నారు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. రెండోదిగా తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటా బాధ్యత? రెండు ప్రత్యేకమైన బాధ్యతలు. ఏమిటా బాధ్యత? ఒకటి, మన తండ్రి అయిన దేవుని గురించి మన బిడ్డలకు తప్పక తెలియజేయాలి. మన రక్షకుని గురించి తప్పక తెలియజేయాలి. మన ఆదరించే పరిశుద్ధాత్మ దేవుని గురించి మన బిడ్డలకు తప్పక తెలియజేయాలి. రెండోదిగా ఏం చేయాలి? ఈ భూలోకము తాత్కాలికమైనది అని మన పిల్లలతో చెప్పాలి. ఏం చెప్పాలి? అమ్మా, అయ్యా, ఈ భూలోకం అన్నది మనకు తాత్కాలికమైనది. నీకు ఎన్ని డ్రెస్సులున్నా, నీకు ఎన్ని డిగ్రీలున్నా, నీకు ఎన్ని ఇల్లులున్నా, నీకు ఎన్ని వాహనాలున్నా, నీకు ఎంత సోకున్నా, నీకు కావలసింది భూలోకములో అంతా ఉన్నా, ఇది తాత్కాలికమైనది. ఇది పెర్మనెంట్ కాదు, ఇది శాశ్వతమైనది కాదు అన్న విషయాన్ని మాటి మాటికి మన పిల్లలతో చెప్పాలి. అది చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా అనుకుంటున్నావా? ఐ థింక్ దేవుడు నీకు నాకు ఆ బాధ్యతని ఇచ్చాడు అన్న సంగతిని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడోదిగా మన బిడ్డలుగా మనము చేయవలసిన బాధ్యతను వాక్యములో దేవుడు మనకు నేర్పించాడు. మన తల్లిదండ్రులను మనం ఏం చేయాలి? సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మన జీవితాల్లో తప్పనిసరిగా ఇచ్చి తీరాలి అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాడు. అగైన్ తల్లిదండ్రులు అన్నప్పుడు ఇంకెవరు దానికి జతపరచబడ్డారు? మీ అత్తమామలు. అత్తమామలు ఎవరు? ఐ థింక్ నీ భార్యకు లేక నీ భర్తకు వారి తల్లిదండ్రులు. అందుచేత వివాహ వ్యవస్థలో జతపరచబడిన తర్వాత నీ భార్యకు తల్లిదండ్రులైతే నీకు తల్లిదండ్రులే, నీ భర్తకు తల్లిదండ్రులైతే నీకు కూడా వారి తల్లిదండ్రులే. వ్యత్యాసానిగా చూడకుండా వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడు. అది మాత్రమే కాదు, నీ తల్లిదండ్రులు లేకపోతే నీ అత్తమామలు ఒకవేళ కన్నీరు పెట్టుకున్నట్లయితే అది నీ జీవితానికి, నీ బిడ్డలకు శాపకరముగా తీర్చబడుతుంది. అందుచేత లెట్ నాట్ యువర్ పేరెంట్స్ హ్యావ్ ఎనీ టీయర్స్ because of your attitude or because of your character or because of whatever you do towards them. నాలుగోదిగా మన నైబర్స్తో, మన ఇరుగు పొరుగు వారితో ఏ రీతిగా ఉండాలి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడు. వ్యాపారాల్లో, ఉద్యోగ స్థలాల్లో మనము ఏ రీతిగా ఉండాలి అన్న విషయాన్ని కూడా వాక్యానుసారముగా మన జీవితాన్ని కట్టుకోవాలి అని దేవుడు మనకు నేర్పించాడు. ఆఖరిగా క్రైస్తవులుగా ఉంటే సరిపోదు, శిష్యులుగా తీర్చబడాలి. క్రైస్తవులుగా ఉంటే లాభం లేదు. ఎందుచేతనంటే 4 సువార్తల్లో మనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారు ఎక్కడ మీరు వెళ్ళి క్రైస్తవులను చెయ్యమని ఆజ్ఞాపించలేదు, కానీ శిష్యులుగా చెయ్యమన్నాడు. అంటే యేసును పోలిన వారుగా మనం తీర్చబడాలి. ఈ ఉదయకాల సమయంలో మరలా పరిశుద్ధాత్మ దేవుడి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు గనక నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారుని అప్పగించడానికి ఎవరి సహాయాన్ని తీసుకున్నారు? ఇస్కరియోతు యూదా సహాయాన్ని. యేసుక్రీస్తు వారితో ఉన్న ఆ 11 మందిలో ఈజీగా ఐడెంటిఫై చేసేలేమా కదా? ఇక్కడ మేబీ 100+ మెంబర్స్ ఉండగా ఐ థింక్ ఈజీగా మనం అందరినీ ఐడెంటిఫై చేసేయగలం. ఎందుకు చెప్తానంటే మన అందరూ వ్యత్యాసంగా ఉన్నాం, వ్యత్యాసమైన రంగులు దుస్తులు ధరించాం కనుక ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. కానీ ఇక్కడ
ఇస్కరేతు యూదాని సహాయాన్ని తీసుకున్నారు. ఈ యేసు ఎవరో మాకు చూపించవా? అయితే చూపిస్తాను, నేను ముద్దు పెట్టిన వారెవరో వాడే, ఆయనే యేసుక్రీస్తు వారు అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే 3.5 సంవత్సరాల్లో ఆ 11 మంది దే బికేమ్ లైక్ క్రైస్ట్. వారు క్రీస్తును పోలిన వారుగా తీర్చబడ్డారు. నేను ముందుకెళ్ళిపోతున్నాను. అమ్మా అయ్యా, నీ క్రైస్తత్వాన్ని లేక నీ శిష్యత్వాన్ని తెలుసుకోవడానికి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు చరిత్ర ఉందేమో నీకు, కానీ క్రీస్తును పోలిన స్వభావం నీకుందా? క్రీస్తును పోలిన ఆ యొక్క క్యారెక్టర్, ఆ సాక్ష్యం నీకుందా? కాదు, సైతాన్ యొక్క క్యారెక్టర్ ఉందా? ఐ డోంట్ నో. క్రీస్తును పోలిన వారుగా మనము తీర్చబడాలి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టముగా మనకు జ్ఞాపకం చేశాడు. గతించిన వారం ఒక రిఫరెన్స్ని చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24, 25, 26, 27. ఈ ఉదయకాల సమయంలో ఒక రిఫరెన్స్ కూడా చెప్పి 26వ వచనానికి జంప్ చేసేద్దామని నేను అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరట కోరుచున్నాను. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదివి ఐ థింక్ వి విల్ కమ్ బ్యాక్ టు 32 verse 26. లూకాస్ Gospel of Luke chapter 14 verse 26. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను, వావ్, బైబిల్లో ప్రతి అద్భుతకరంగా ఉంటుంది కదా. ఎక్కడ కూడా ఇశ్రాయేలు వారిలానే, మరి ముఖ్యంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఐ థింక్ ఫోకస్ అంతా వారి మీద ఉంది గనుక అక్కడ మాత్రమే మనం చూస్తున్నాము. అయినప్పటికీ కూడా బూదిగంత నివాసులారా, ప్రయాసపడి భారమును మోయిచున్న వారులారా, ఐ థింక్ అటువంటి మాటలే బైబిల్లో ఎక్కువగా చూస్తున్నాం. అందుచేత ఈ ఉదయకాల సభలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైనను, చాలా జాగ్రత్తగా ఆలకించాలి, యేసు యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నతమ్ములను, అక్క చెల్లులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, వావ్, ఇట్స్ వెరీ హార్డ్ యా కదా. ఇది చాలా కఠినంగా ఉంది. ఏమంటున్నాడమ్మా? ఒకవేళ నీవు నా శిష్యుడిగా ఉండాలి, ఎందుకంటే శిష్యుడిగా ఉండమని యేసే అంటున్నాడు. బికమ్ లైక్ క్రైస్ట్, క్రీస్తు వలే పోలి ఉండమంటున్నాడు. దాని కండిషన్ ఎలా పెట్టాడంటే, నీవు నా దగ్గరికి వచ్చితే నీవేం చేయాలి? ఇందాకే మనం ఏం నేర్చుకున్నాం? తల్లిదండ్రులను గణపరచాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, పిల్లలను ప్రేమించాలి. ఐ థింక్ వి లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ ఎక్కడికి వచ్చినప్పుడు ఈ వాక్యం ఏమంటుంది? మనం తల్లిదండ్రులను, భార్య భర్తలను, పిల్లలను, అన్నతమ్ములను, ఇంక్లూడింగ్ నన్ను నేను ఏం చేయాలంటున్నాడు? ద్వేషించకుంటే మీరు నా శిష్యులు. దీన్ని సమంగా అర్థం చేసుకోకపోతే నానా రకములైన అర్థాల్లోనికి వెళ్ళిపోతాం. అందరూ ఇంకా నా కాస్త చూస్తారా? ఎవ్వరు బైబిల్ కాస్త చూడకండి, నా కాస్త చూడండి, నా కాస్త చూడండి. తమ్ముడు కళ్ళు తెరాలి, అందరూ కూడా కళ్ళు తెరాలి. నేను కళ్ళు తెరిచిన వారితో మాట్లాడుతున్నాను, చెవి కలిగిన వారితో మాట్లాడుతున్నాను. అందుచేత అందరూ మీ కళ్ళు తెరిచి నా వైపే చూడాలి. నేను మీ పేరు చెప్పకముందు నా వైపు చూసేయాలి. రే బాబా చూడాలి, నా వైపు చూడాలి. రైట్, వండర్ఫుల్. వాట్ డస్ ఇట్ మీన్? దీని యొక్క అర్థం ఏమిటంటే, నేను ఐ థింక్ మేబీ వీ విల్ పుట్ ఇట్ ఇన్ అవర్ ఓన్ ఫ్యామిలీ సిచ్యువేషన్. మన తల్లిని, మన తండ్రిని ఒకే రీతిగా మనం ప్రేమిస్తామా? లేదు, డిఫరెన్స్ ఉంటుంది కదా. తండ్రి మీద కొంతమందికి అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, తల్లి మీద కొంతమందికి అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. వై? ఎందుకు? అమ్మ తినరా 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 అని స్కూల్కి పరిగెట్టినప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు నోట్లో కుక్కేస్తూ ఉంటుంది. సో ఎఫెక్షన్ మాటి మాటికి బంగారమే, తేనె, అది ఇది అంటున్నప్పుడు ఆటోమేటిక్గా తండ్రి మాత్రం డ్యూటీకి వెళ్ళావా, పనికి వెళ్ళావా, హోంవర్క్ చేసావా అని గద్దిస్తాడు కనుక ఆయన మీద ఎఫెక్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఇంకొంతమంది ఎలాగంటే, తండ్రి ఎప్పుడు కూడా పిల్లల్ని మెడకాయ మీద ఎక్కించి, షోల్డర్ మీద ఎక్కించుకొని పరిగెడుతూ ఉంటాడు.
అందుచేత అమ్మ ఎప్పుడు ఏం చేస్తుంది, స్కేల్ పట్టుకొస్తుంది కొట్టడానికి, లేకపోతే చపాతీ కర్ర పట్టుకొస్తుంది, ఏదో ఒకటి తీసుకొచ్చి చేసావా హోంవర్క్ అని అస్తమాటికి గద్దిస్తుంది. కనుక దేర్ విల్ బి డెఫినెట్లీ ఎ డిఫరెన్స్. అంటే నేను చెప్పడానికి టైం పరిగెడుతున్న ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇఫ్ వీ వాంట్ టు లవ్ సంబడి, వీ విల్ ఆల్వేస్ ఫైండ్ ఎ రీజన్ టు లవ్ దట్ పర్సన్ కదా. ఒక కారణము లేకుండా తల్లిని కానీ, తండ్రిని కానీ, తమ్ముడిని కానీ, అన్నయ్యని కానీ, అక్కని కానీ, చెల్లిని కానీ, భార్యను కానీ, భర్తను కానీ మనం ప్రేమించాం. వీ విల్ ఫైండ్ ఎ రీజన్. నా భార్య ఎంతో అందంగా ఉంది అని ప్రేమించడం మొదలు పెడతావు. నా భర్త ఎంతో మంచి మనసు కలిగిన వాడు అని ప్రేమించడం మొదలు పెడతావు కదా. ఆ రీతిగా మనం ఏదో ఒక కారణమును బట్టి మనం ఇతరులను అమ్మో నన్ను అంటే దే విల్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ మీ. నా గురించి ఎప్పుడు భోంచేసావా, అది ఇది అని అడుగుతుంటారు, ఆరోగ్యం ఎలాగుంది అని అడుగుతుంటారు. సో దే హ్యావ్ ఎ గ్రేటర్ కన్సర్న్. ఆ కన్సర్న్ బట్టి ఏమైపోద్ది, మనకు ఒకరి పట్ల ఒకరి ప్రేమ పెరిగిపోతుంది. కానీ ఎంతవరకు పలకరించిన వ్యక్తి పలకరించడం మానేస్తే ఏమవుద్ది, 100% ఉన్న ప్రేమ మెల్లిగా 90% పడుతుంది, తర్వాత 70% పడుతుంది, తర్వాత 50% పడుతుంది, తర్వాత 20% పడుతుంది, తర్వాత 10% పడుతుంది, తర్వాత 1% పడుతుంది, తర్వాత పలకరించడమే మానేస్తాం. ఎందుకు? మనము కనుక్కున్నది ద రీజన్ ఫర్ వై వీఆర్ లవింగ్ హ్యాస్ డిసపియర్డ్ అండ్ దేర్ ఫార్ అవర్ లవ్ టువర్డ్స్ దట్ పర్సన్ ఆల్సో డిసపియర్డ్. మనం ఒక వ్యక్తిని ప్రేమించడానికి ఒక కారణం ఉంటుంది, కారణం లేకుండా ఎవరిని మనం ప్రేమించం. కానీ ఆ కారణం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా ఆ వ్యక్తిని ఒకవేళ ద్వేషించకపోయినా ఆ వ్యక్తి పట్ల మనకి ఇంకంత శ్రద్ధ కానీ అంత పట్టింపు ఏం కాను, హాయ్ బాయ్ అంతే. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఆ కారణమును బట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీకు అటువంటి వేషధారణ ప్రేమ వద్దు, నీవు కారణాలు చూసి వ్యక్తులను ప్రేమించే ప్రేమ వద్దు. నీవు నేను ఏ రీతిగా ఇతరులను ప్రేమిస్తున్నానో ఆ రీతిగా నీవు ప్రేమించాలంటే నీవు మొట్టమొదటిగా నీవు నన్ను ప్రేమించాలి. ఎందుచేతనంటే ఆయన ప్రేమస్వరూపి, ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక ఆ ప్రేమస్వరూపి మనలో ఉన్నప్పుడు మనం ఇతరులను ప్రేమించడానికి కారణాలు వెతకం. నాకు సహాయం చేశాడా లేదా అని వెతకం, నా గురించి మంచిగా మాట్లాడుతున్నాడా లేదా అని వెతకం, ఆయన మన గురించి ఏదైనా మంచి ఏదైనా చేశాడా లేదా అని వెతకం. క్రీస్తు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడు? మన లోటుపాట్లు ఏది జ్ఞాపకం చేసుకోకుండా, మన పొగరుని జ్ఞాపకం చేసుకోకుండా, మన వేషధారిని జ్ఞాపకం చేసుకోకుండా, మనము ఉద్యోగానికి వెళ్తున్న ప్రకారముగా ఆయన సన్నిధికి రాకపోయినా, మన స్నేహితుల దగ్గరికి వెళ్తున్న ప్రకారముగా ఆయన దగ్గరికి రాకపోయినా, మన మిగతా కార్యాలు చదువుతున్న ప్రకారముగా వాక్యము చదవకపోయినా ఇంకా ప్రేమిస్తున్నాడా? ఇంకా ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడు. మనుషుల యొక్క ప్రేమ ఎప్పుడు కూడా ఏదో కారణం చూచి ప్రేమిస్తుంది. కానీ యేసయ్యను నీవు మొట్టమొదటిగా ప్రేమించి ఆయన శిష్యుడుగా తీర్చబడితే ఆయన మనుషులను ప్రేమించే రీతిగా నీవు ప్రేమిస్తావు. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం. నేను అనేకసార్లు చెప్పిన ప్రకారంగా మీరు స్తోత్రం చెప్పకపోయినా నాకు పర్లేదు, కానీ చెప్పినప్పుడు గట్టిగా చెప్పాలి, లేకపోతే చెప్పడం మానేయండి. ఎలా ప్రేమిస్తాము? యాజ్ ఆయన మన జీవితంలో ఏది చూచి ప్రేమించలేదు గనుక, ఏది చూడకుండా ప్రేమిస్తున్నాడు గనుక, తన కృపను బట్టి ప్రేమిస్తున్నాడు గనుక, మనము కూడా మన తోటి సహోదరులను, మన ఇంటి వారిని, మన పొరుగు వారిని, మనకు తెలిసిన వారిని, మనకు తెలియలేని వారిని ఆ రీతిగా మనం ప్రేమించాలి. హగ్గైతో దేవుడని యెహోవా వెళ్ళి ఒక వ్యభిచారం చేసుకోవడం బాబు పెళ్ళి అన్నాడు. పెళ్లి చేసుకున్నాడు, మళ్ళా పారిపోయింది, మళ్ళా తీసుకొని వచ్చాడు, మరలా పారిపోయింది కదా. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ ఆయనలో ఉంది కనుక తన భార్య ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా తను ప్రేమిస్తూనే ఉన్నాడు.
ఐ థింక్ మేబీ వీ విల్ కమ్ టు ఏ ట్రూ స్టోరీ. మనకు తెలిసిన చరిత్రలో, సంఘ చరిత్రలో జరిగిన చరిత్రలోనికి వెళ్దామా? గ్రహాం స్టెయిన్స్, మిసెస్ గ్రహాం స్టెయిన్స్ గారు కదా, ప్రపంచాన్ని కదిలించేసింది ఆమె మాట. తన భర్తని, 2 పిల్లల్ని కాల్చి చంపేసిన దుండగులు. అమ్మ, నీకు కోపం ఉందా? వారిని క్షమిస్తావా అంటే వారిని ఏమన్నది? నేను క్షమించేశాను వారిని, ఇంక నాకు వారి మీద ద్వేషం లేదు, నాకు మీద వారి మీద కోపం లేదు అన్న చెప్పిన మాట మన భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచమన్ని న్యూస్ పేపర్లోను, ప్రపంచంలో ఉన్న అన్ని టీవీలోని వచ్చి అనేకులు క్రీస్తు ప్రేమ ఏమిటో తెలుసుకున్నారు. దట్ ఈస్ వాట్ బికమింగ్ ఎ డిసైపుల్ మీన్స్. క్రీస్తు యొక్క శిష్యుడిగా తీర్చబడ్డం అంటే అది. నీవు కారణాలు చూచి నీవు మనుష్యులను ప్రేమిస్తావు, మనుష్యులను ద్వేషిస్తావు, కానీ క్రీస్తు కారణాలు చూడడు. ఆయన ఎల్లప్పుడూ మనలను అత్యధికముగా ప్రేమించే దేవుడు గనక ఆ రీతిగా మనం ప్రేమించాలి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టముగా ఈ ఉదయకాల సమయంలో మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా నా మాటలు ఆలకించుచున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క శిష్యుల వలె తీర్చబడాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. అనేక సార్లు జ్ఞాపకం చేసిన ప్రకారంగా పీపుల్ ఆర్ నాట్ సీకింగ్ ఫర్ ద డెఫినేషన్ ఆఫ్ ద గాస్పెల్ బట్ ఫర్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద గాస్పెల్. ప్రజలు సువార్త యొక్క నిర్వచనము కొరకు వేచి ఉండటం లేదు. నువ్వు వచ్చి నా కొరకు ప్రసంగం చేయి, నువ్వు వచ్చి కేకలు వేయి, నువ్వు వచ్చి కరపత్రాలు పంచిపెట్టు అంటులేదు. వారు ఏమంటున్నారంటే, కెన్ ఐ సీ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? నీవు ప్రకటన చేయుచున్న దేవుని యొక్క ప్రేమను నీలో నేను చూడగలనా? బాల్ సుబ్రహ్మణ్యం గారు మనకందరికీ తెలుసు కదా, సెప్టెంబర్ 2020లో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన జీవిత చరిత్ర రాస్తూ కొన్ని మాటలు పేపర్లో రాశారు. అనేకమైన ఐ థింక్ ప్రతి రకములైన పాటలు ఈ భూలోకములో ఆయన పాడాడు. ఎక్కువగా క్రైస్తవ పాటలు పాడాడు. ఆయన పాడిన కొన్ని పాటలు అనేకమైన జీవితాలని మార్చింది. అనేకులు కన్నీటితో ఆ పాటని పాడి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? నాకు క్రీస్తు అంటే బాగా ఇష్టమే, క్రీస్తు మాటలు అంటే ఇష్టమే, కానీ క్రైస్తవులంటే నాకు ఇష్టం లేదు. ఎందుచేతనంటే వారు వేషధారులు. క్రీస్తు ఎక్కడా, ఆయన జీవితం ఎక్కడా, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారి జీవితం ఎక్కడా అన్నాడు. అందుచేతనే నాకు క్రైస్తత్వం అక్కర్లేదు అన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అని పేపర్లు మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, వీఆర్ కాల్డ్ నాట్ టు బి క్రిస్టియన్స్ బట్ వీఆర్ కాల్డ్ టు బి ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. వీ నీడ్ టు బికమ్ ద రిఫ్లెక్టర్స్ ఆఫ్ క్రైస్ట్. మనము క్రైస్తవులుగా ఉండడానికి పిలువబడలేదు, కానీ క్రీస్తు యొక్క శిష్యులుగా ఉండడానికి పిలువబడ్డాం. అటువంటి కృప, అటువంటి సమర్పణ పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన నెలలోనికి దేవుడు మనను ప్రవేశింపజేసి ఉండగా అటువంటి కృపాభిషేకాన్ని నాకు కావాలని నేను ఆశిస్తున్నాను. నాతో ఆశించుచున్న వారు మాత్రం ఒకసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? Let us become his disciples so that people will be able to know who and what Christ has done. క్రీస్తు ఏమి చేశాడు, క్రీస్తు ఎటువంటి ప్రేమను చూపించాడు అని ప్రజలు 2024 years ముందు జరిగిన కార్యాన్ని వారు గ్రహించలేకపోవచ్చు. కానీ మన జీవితాన్ని చూచి, మన సాక్ష్యాన్ని చూచి, మన బ్రతుకుని చూచి, మన కుటుంబమును చూచి, మన పరిస్థితుల్ని చూచి వారు సాక్ష్యం చెప్పాలి. నిజమే, 2024 సంవత్సరాల క్రితం ఆ యేసు ఈ భూలోకానికి వచ్చాడు అన్న రుజువు ఈ క్రైస్తవుడే. క్రీస్తు యొక్క శిష్యుడుగా తీర్చబడిన క్రాంతి నగర్లో, దుర్గా కాలనీలో, హనుమంతువాకలో, సంజయ్ గాంధీ కాలనీలో, సింహగిరి కాలనీలో, పెద్ద గదుల్లో, చిన్న గదుల్లో, ఆరిలోవాలో, ఎంవిపి కాలనీలో, బానుజీ నగర్లో, ఆదర్శ్ నగర్లో, కృష్ణాపురంలో, అదొన్న మీరు ఏ ప్రాంతం నుండి వచ్చుచున్నారు ఒకవేళ నాకు తెలియకపోవచ్చు, కానీ సాగర్ నగర్లో మనల్ని చూచువారు ఏం చెప్పాలి? యేసు నిజమైన దేవుడు,
యేసు నిజమైన ప్రేమ స్వరూపి. ఎందుచేతనంటే ఐ కెన్ సీ దట్ లవ్ ఇన్ దిస్ డిసైపుల్స్. ఈ క్రీస్తు అనే శిష్యులుగా పిలువబడుతున్న వీరి జీవితాల్లో నేను క్రీస్తును చూడగలుగుతున్నాను అని మనం ఎప్పుడైతే సాక్ష్యాన్ని పొందుకుంటామో అప్పుడు విచ్చలివిడిగా తిరుగుతే అవదు. వాక్యానుసారముగా మన జీవితాన్ని కట్టుకుంటే దట్ స్టిల్ పాసిబుల్. అది ఇప్పుడు కూడా సాధ్యమని పరిశుద్ధాత్మదేవుడు బహు స్పష్టముగా ఆయన జ్ఞాపకం చేస్తుండగా మన జీవితాలని క్రీస్తు యొక్క శిష్యులుగా తీర్చబడాలి అని పరిశుద్ధాత్మదేవుని యొక్క సన్నిధానంలో మన జీవితాన్ని ఒప్పుకొని 26 వచనానికి వచ్చేద్దామా? అందుకు మోషే, నిర్గమకాండము 32 అధ్యాయము 26 వచనాన్ని చదువుతున్నాం. బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు చాలా జాగ్రత్తగా ఆలకించండి. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ. వావ్, ఐ వాంట్ యూ టు హ్యావ్ ఏ పిక్చర్. మీ యొక్క ఈ పిక్చర్ని మీ ముందుంచుకోవాలి, మీ ఒక పటముని మీ ముందుంచుకోవాలి. 50 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు. మోషే కొండ మీద నుండి దిగి వచ్చాడు. అహరోనుతో సంభాషించాడు. అహరోను మీద కోప్పడి ఉంటాడు. దాని తర్వాత వారు ఏం చేశారు? దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞకు విరోధముగా కార్యాన్ని చేశారు. ఈ భూలోకములో ఏ స్వరూపమైనను చేసుకోకూడదు అని దేవుడు ఆజ్ఞాపించి ఉండగా దానికి విరోధముగా వారి యొక్క దూడను తయారు చేసుకొని ఏమన్నారు? ఈ దూడయే మమ్ములను ఐగుప్తి దేశములో నుండి. అయ్యో, ఎంత ఘోరమైన ప్రజలండి బాబు. వారి గురించి ఆలోచించినప్పుడు నేను అనుకుంటాను, మనకన్నా మంచోలేమో. హలో, మనకన్నా మంచోలేమో. ఎందుకంటే వారు డైరెక్ట్ అయిపోయారు, మనమైతే అంతా ఇండైరెక్టే. హలో, అర్థం అవుతుందా? వారు డైరెక్ట్గా అనేసేవారు ఏదన్నప్పుడు కూడా మనం ఏమనుకుంటాం? లోన తిట్టుకుంటాం, బయటికి హల్లెలూయా అంటాం. అందుచేత ఐ థింక్ మనం జాగ్రత్తగా ఆలకించినట్లయితే దే మైట్ బి స్టిల్ బెటర్ దెన్ అస్. ఏదైనప్పుడు కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా వారితో మాట్లాడిన తర్వాత మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇందాకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. దేవుడు ముట్టికాయ పెట్టక ముందు, దేవుడు శిక్షించక ముందు, దేవుడు మనలను గద్దించక ముందు ఎల్లప్పుడూ ఏం చేస్తాడు? కమాన్ ఏం చేస్తాడు? ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? ఏమిస్తాడయ్యా? అందరం కలిపి చెప్దాం. ఏమిస్తాడు దేవుడు? దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఆ అవకాశమును మనం సద్వినియోగం చేసుకొని మన జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే ఆయన చేయునుద్దేశించిన కీడును చేయక తన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు నీకది మేలగును, చల్లగనైనా వెచ్చగను. నుండిన నీకది మేలగును, నుని వెచ్చన స్థితి నీకుండినా. బయటకు ఉమ్మివేయబడుదువేమో, నుని వెచ్చన స్థితి నీకుండినా. బయటకు ఉమ్మివేయబడుదువేమో. నీ మనసు మార్చుకో,
తొలి ప్రేమ కూర్చుకో, నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తితో రక్షణ పొందుమా, ఆసక్తితో రక్షణ పొందుమా. ఓ సంగమా, సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి, ఓ సంగమా వినుమా. పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. హీ వాంట్ టు గివ్ us an opportunity. ఆయన మరలా మన బ్రతుకులకు, మన జీవితానికి, మన కుటుంబానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత గొప్ప తిరుగుబాటు చేసినా, దేవునికి కోపం వచ్చిన పని చేసినా, ఎంత కోపం వచ్చింది? ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడని యెహోవా మోషేతో ఏమన్నాడు? మోషే పక్కకు తప్పుకోరా, ఒక్క నిమిషములో వీరందరినీ ఏం చేస్తాను? క్లీన్ చేసి పడేస్తాను. చేసేసి ఏం చేస్తాను? అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానాన్ని నీతో మరలా ప్రారంభిస్తాను అన్నాడు. అంటే ఎంత కోపం వచ్చిందని బాబు! ఇంత అంతా కోపం కాదు, చాలా కోపం వచ్చింది. ఆ మాటల్లోనే వీళ్ళు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ వాక్యం కొంచెం గట్టిగా లోతుగా అర్థం చేసుకుంటే దేవునికి విపరీతమైన కోపం వచ్చింది. కానీ అటువంటి దేవుడు ఇప్పుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. డెఫినెట్గా మోషే విజ్ఞాపన చేశాడు, దాన్ని బట్టి కూడా దేవుడి అవకాశాన్ని ఇస్తున్నాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మోషే అంటున్నాడు, అరే బాయ్, జీవము కలిగిన దేవుని తరపున ఆయన పక్షమున ఉన్నవారు ఏం చేయాలి? రండి, నా దగ్గరికి రండి అని చెప్పినప్పుడు దేవునికి వాక్యం అంటుంది, లేవీయులు అందరూ. సో ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ లైక్ దిస్. నేను ఈ రీతిగా ఊహిస్తున్నాను. 50 లక్షల మంది అక్కడ ఉన్నారు. మోషే కొండ దిగి వచ్చిన తర్వాత, అన్ని సంభాషణ అయిపోయిన తర్వాత, వారి పరిస్థితుల్లో ఎటువంటి పరిష్కారం ఇవ్వాలి అని దేవుని దగ్గర ఐఎమ్ ష్యూర్ దట్ దేవుని దగ్గర విన్నాడు. దేవుని దగ్గర విన్న తర్వాత శిక్షించక ముందు ఏమంటున్నాడంటే ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ 50 లక్షల మందిలో సడన్ గా ఒక పెద్ద కదిలిక ఏర్పడ్డది. కదిలిక ఏంటంటే, ఒక గుంపు ఏమైందంటే, లేవీయులుగా అందరూ దే కవర్డ్ అరౌండ్ మోసెస్. మోషే చుట్టూగా వారు వచ్చేసి నిలబడ్డారు. ఇంకొక 90% మంది, మేబీ 95% మంది, మేబీ 90% మంది ఐ థింక్ 2-3 అడుగులు వేశారు, మేబీ 10 అడుగులు వేశారు. ఒక చాటుకు వచ్చిన తర్వాత ఉండిపోయారు. ఇలాగెళ్ళాలా అలాగెళ్ళాలా అని. కానీ ఒక 3,000 మంది మాత్రం ఏం చేశారంటే, కఠినమైన రీతిలో జీవించడానికి, కఠినమైన రీతిలో ప్రవర్తించడానికి అక్కడే ఉండిపోయారు. అంటే దేవుడు అనుగ్రహించుచున్న అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడలేదు. దేవునికి లోబడ్డానికి ఇష్టపడలేదు. దేవుడిచ్చుచున్న ఆ సువర్ణ అవకాశమును సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడలేదు. నిజమే దేవుని సంగమా, దేవుని పక్షమున నిలబడుట, దేవుని కొరకు నిలబడుట అన్నది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అది ఒక తేలికైన విషయం కాదు. దేవుడు సర్వశక్తి కలిగిన వాడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన మనను సృష్టించి తన పరిశుద్ధమైన హస్తములో చెక్కుకున్నాడని, ఆయన మన జీవానికి ఆయనే కారణమని, ఆయనే మన జీవితానికి కావలసిన సంరక్షణ ఇచ్చుచూ ఉన్నాడని, అవన్నీ తెలిసినప్పటికీ కూడా టు మేక్ ఎ డిసిషన్ ఈజ్ నాట్ ఎ ఈజీ థింగ్. తీర్మానం చేయడం అన్నది ఒక తేలికైన విషయం కాదు. మంచి తీర్మానం ఎప్పుడు మనం చేయగలమంటే, సత్యాన్ని తెలుసుకున్న తర్వాతనే మంచి తీర్మానాన్ని చేయగలం. ఆ రిపీట్ అగైన్, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు మీకు నాకు గతించిన 32 ఆదివారాలు అనేకమైన అవకాశాలు ఇచ్చుచూ ఉండగా, ఆ అవకాశాల్లో దేవుని పక్షమున ఉండడానికి, దేవుని యొక్క శిష్యుడుగా ఉండడానికి, దేవుని యొక్క ప్రియమైన కుమార్తెగా కుమారుడుగా ఉండడానికి దేవుని పక్షమున వచ్చావా?
దేవుని కొరకు ఒక మంచి తీర్మానం చేసుకున్నావా అన్న ప్రశ్నని సర్వశక్తి కలిగిన దేవుడు అడుగుతూ ఉండగా వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ఆల్రెడీ మనం పాడేశాం కనుక నేను మరలా ఆ పాటలోనికి వెళ్ళాలని. చల్లగానైనా వెచ్చగానైనా ఉండాలి. మధ్యగా లూక్వామ్గా నునివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే మనం ఏం చేయబడతాం? బయటికి ఉమ్మివేయబడతాం. అందుచేత ఆ భక్తుడు ఏమంటున్నాడు? మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. అనగా మనం రక్షణ పొందుకున్న ఆ యొక్క దినాల్లోనికి ఒకసారి వెళ్ళిపోదాం, ఆ యొక్క సందర్భంలోనికి ఒకసారి వెళ్ళిపోదాం. క్రీస్తు మన జీవితాల్లో లేనప్పుడు, క్రీస్తు మన కుటుంబంలో లేనప్పుడు మన బ్రతుకు ఏ రీతిగా ఉండేది, మన స్థాయి ఏ రీతిగా ఉండేది, మన జ్ఞానం ఏ రీతిగా ఉండేది, మన యొక్క స్టేటస్ ఏ రీతిగా ఉండేది ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది కదా, వేర్ వి వేర్, వాట్ వి ఆర్. కానీ ఇప్పుడు ఈ స్థాయిలోనికి రావడానికి కారణం ఎవరు? మనల్ని రక్షించిన యేసుక్రీస్తు వారు. అందుచేత తీర్మానము చేయడము అన్నది దేవుని సంగమా, అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అది తేలికైన విషయం కాదు. ఇశ్రాయేలు ప్రజలు 50 లక్షల మంది, నేను ఉదయకాల సమయంలో మామూలుగా లెక్కేసాను, 6 లక్షల మంది అన్నప్పుడు దానికి ఒక 12 వేసుకుని మళ్ళా ఒక్కొక్క దంపతులకు ఎంత తక్కువైనా ఆ దినాల్లో 10-12 మంది పిల్లలు ఉండేవారు కనుక అవన్నీ లెక్కేసుకుని 92 లక్షలు వచ్చేస్తుంది. నేను అంత గట్టిగా వెళ్ళిపోతే అసలే మన బుర్రకాయలకి ఎక్కదని చెప్పేసి మరలా 50 లక్షలకే వచ్చాను. ఎంత తక్కువైనప్పటికీ కూడా ఈజీగా ఒక 50+ lakhs ప్రజలకు ఒక అవకాశం ఇవ్వబడ్డది. ఆ అవకాశాన్ని చాలామంది సద్వినియోగం చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది బండబారిపోయిన హృదయాలుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా గతించిన 8 నెలలు పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన అవకాశాలు ఇచ్చుచూ ఉండగా మన జీవితాన్ని కట్టుకోవడానికి, మన కుటుంబాన్ని కట్టుకోవడానికి, మన బ్రతుకును కట్టుకోవడానికి, మన వ్యాపారాన్ని కట్టుకోవడానికి, మన ఉద్యోగాన్ని కట్టుకోవడానికి, మనం నివాసము చేసిన ప్రాంతంలో క్రీస్తు యొక్క ప్రతిబింబములుగా కదా. ఆ పాట చాలా మంచి పాట. యాక్చువల్గా ఆ పాట పాడదామని నా పెద్ద పాటల పుస్తకం ఎక్కడ తిరిగేసినా దొరకలేదు. బట్ వీ విల్ ఫైండ్ ఇట్ అవుట్. ఈ ఉదయకాల సమయములో దేవుని సంగమ క్రీస్తు యొక్క ప్రతిబింబములుగా దేవుడు మనల్ని ఏర్పరిచాడు. అటువంటి ప్రతిబింబములుగా ఉన్న మనము ఒక మంచి తీర్మానము చేయాలి అన్నట్లయితే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటా సత్యం? ఒకటి, భూలోకము ఈ లోకము తాత్కాలికమైనది అని మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐ డోంట్ నో, మేబీ న్యూస్లు వింటున్నారా, టీవీలు చూస్తున్నారా, లేకపోతే పేపర్లు చదువుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ నాకు ఇప్పుడు వచ్చి న్యూస్ చూడడానికి కూడా భయం వేస్తుంది. ఎందుచేతనంటే ఎక్కడ మంచి వార్త లేదు. అయ్యో అటువంటి పాపిష్టి లోకములో మనం జీవిస్తున్నాము అని తలంచుకుంటే ఇంకా భయం ఎక్కువైపోతుంది. భయం తగ్గట్లేదు. భారం ఎక్కువైపోతుంది. భారం తగ్గట్లేదు. కన్నీరు ఎక్కువ అవుతుంది. కన్నీరు తగ్గట్లేదు. అవన్నీ కూడా క్రీస్తు యొక్క రాకడకు సూచనలు అని పరిశుద్ధాత్మదేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుచేత ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమ, నీవు సత్యమును ఎరుగుతేనే కానీ యు కెనాట్ మేక్ ఎ డిసిషన్. ఒకసారి ఆలోచిద్దామా? గతించిన 32 ఆదివారాలు పరిశుద్ధాత్మ దేవుడు మనొక్కొక్కరితో వ్యక్తిగతముగా మాట్లాడి ఉండగా వాట్ కైండ్ ఆఫ్ డిసిషన్ యూ హ్యావ్ టేకెన్, నీవు ఎటువంటి తీర్మానం ఇట్స్ ఎ వెరీ పర్సనల్ థింగ్ కదా. గతించిన 32 ఎక్కడో 2-3 ఆదివారం 35 అనుకుందాం, ఎందుకంటే కొన్నిసార్లు 5 ఆదివారాలు వచ్చాయి. గతించిన 35 ఆదివారాలు అయ్యా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఒకవేళ ఇంతవరకు చెవిటి దానిలాగా చెవిటివాడిగా నీవు నటించినప్పటికీ కూడా ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలకించు. గతించిన 35 వారాలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఉండగా ఎన్ని తీర్మానాలు నీవు చేసుకున్నావు? నీ అలేలియాలు స్తోత్రాలు చూసి నేను పొంగిపోతానేమో కానీ నా దేవుడు పొంగిపోడు సుమా. నీ ఆరాధన చూచి ఒకవేళ అయ్యో మా విశ్వాసులు ఎంత అద్భుతకరంగా ఆరాధిస్తున్నారు అని నేను సంతోషించచ్చు, కానీ నా దేవుడు సంతోషించడు. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే నీ హృదయములో నుండి వస్తున్నప్పుడు, నీ పెదవుల నుండి వచ్చుచున్నప్పుడు మనుష్యులుగా మనం సాటిస్ఫై అయిపోతాం.
నిన్న రాత్రి పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేశాడు కదా, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు అనేకమైన ఆలోచనలు దేవుడు నాకు అనుగ్రహిస్తుంటాడు. కయీను ఏబేలు బలి అర్పించడానికి వెళ్ళారు. ఇద్దరూ బలి అర్పించారు. కానీ దేవుడు ఎవరి బలిని అంగీకరించాడు? కానీ కయీను ఆ బలి తీసుకొని వెళ్ళినప్పుడు కయీను వాజ్ సాటిస్ఫైడ్. అందరికీ అర్థమైందా? కయీను ఆ అర్పణ తీసుకెళ్ళినప్పుడు ఏమనుకున్నాడు? దేవుడు తప్పక ఈ బలిని అంగీకరిస్తాడు. దేవుడు పొంగిపోతాడు. మా తల్లిదండ్రులు పొంగిపోతారు, మా తమ్ముడు సంతోషిస్తాడు. ఎందుకు? ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ ఐఎమ్ బ్రింగింగ్ టు ద లార్డ్. అర్థమవుతున్న వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఈ ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కొక్కరికి జ్ఞాపకం చేస్తున్న మాట, అమ్మా, నీవు దేవుని ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు నిన్ను నీవు తృప్తి చెందితే లాభం లేదు. నీవు ఒక ప్రశ్న వేసుకోవాలి. నా సమయం, నా ప్రసంగం, నా ఆరాధన, నేను ఇచ్చుట, నేను మోకాలుండుట, నేను ప్రార్థన చేయుట, ఈజీ హ్యాపీ విత్ దట్? ఆయన సంతోషించాడా? ఆయన ఆనందించాడా? ఆయన తృప్తి చెందాడా? మన ప్రాబ్లం అదేం కాదు. నీకు కావాలంటే అంగీకరించి, లేదు మానే. నేను మాత్రం ఇదే స్టైల్లో వస్తాను, ఇదే స్టైల్లో కూర్చుంటాను, ఇదే స్టైల్లో ఆరాధిస్తాను, ఇదే స్టైల్లో స్తోత్రం చెప్తాను. నీతో నాకేం పని? సో దెన్ వై యూ వాంట్ టు కమ్ హియర్? అరే బాబా, నీకు దేవునితో పని లేనప్పుడు నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? 35 ఆదివారాలు పరిశుద్ధాత్మ దేవుడు, ఆదివారాలు అంటున్నాను ఎందుకంటే ఆదివారాలే మన కుర్చీలన్నీ నిండుతాయి. మిగతా రోజులన్నీ 60, 70, 60, 70, 60, 70, ఎక్కువైతే 90. అందుచేత ఉదయకాల సభలు ఒక్కసారి స్వయపరిశోధన చేసుకుందామా? దేవుడు నీతో నాతో మాట్లాడి ఉండగా వాట్ కైండ్ ఆఫ్ డిసిషన్, వాట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్, ఎటువంటి తీర్మానాన్ని చేసుకున్నాం? ఒకవేళ గతించిన 35 ప్రసంగాలు విని ఒక 5 మంచి తీర్మానాలు చేసుకోకపోతే నీలాంటి దౌర్భాగ్యురాలు, నీలాంటి దౌర్భాగ్యుడు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. నన్ను నేను అడుక్కుంటున్నాను. అర్థమైందా ఆ మాట? నేను మరలా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ ఒక తీర్మానం చేసుకోకుండా చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతే, నీ బాస్ నేను పిలిచి ఏదైనా చెప్పాడు అనుకోండి, లేకపోతే మీ తల్లిదండ్రులు నిన్ను పిలిచి ఏదైనా చెప్పారనుకోండి, లేకపోతే నీవెక్కడో వ్యాపారం చేస్తున్న దగ్గర నీ కస్టమర్స్ వచ్చి ఏదో ఒకటి చెప్పారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? కమాన్, ఏం చేయాలి? చెప్పండి సార్. నోరు మూసుకొని ఉండాలి. బాబు, ఈ బల్ల చేయడానికి ఎంత అవుతుంది? మాట్లాడవు. ఏ వుడ్ వాడుతావు? మాట్లాడవు. అప్పుడు ఏమనుకుంటాడు? చెప్పండి బేగా, చెప్తే ముగించే టైం అయిపోయింది ఆల్రెడీ. పొగరు అనుకుంటారు, లేకపోతే చెవిటోడు అనుకుంటారు, లేకపోతే వీడికి ఏంటి పని చేయాలని ఇంట్రెస్ట్ ఏమి లేనట్టు ఉందిరా బాబు, అనవసరంగా ఈ దగ్గరికి వచ్చానేంటి అనుకుంటారు. అంతేనా? హలో, అర్థమవుతుందా? నువ్వు అనుకున్నావు, అమ్మో 8 నెలలు 35 ఆదివారాలు ఆడెగ్గొట్టేశాడు, ఈడెగ్గొట్టేశాడు, ఆడు రాలేదు, ఈడు రాలేదు, నేను మాత్రం వచ్చాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఈ 35 ఆదివారాల్లో ఎన్ని తీర్మానాలు చేసుకొని, ఎన్నిసార్లు నీ జీవితాన్ని సమర్పించుకొని ఇక నుండి బయటికి వెళ్ళావు? అవకాశాలు ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే నీ బ్రతుకు ఒక బ్రతికేనా? ఇంకా డైరెక్ట్ భాషలోకి వెళ్ళాలంటే మనిషివేనా? హలో, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఆర్ యు మ్యాన్? నువ్వు మనిషివేనా? మనిషివైతే, క్రీస్తు ప్రేమను అనుభవిస్తే, క్రీస్తు యొక్క కృపను గ్రహించగలిగితే తప్పక యూ విల్ బి రెస్పాండింగ్ టు గాడ్. దేవునితో ఏదో ఒకటి చెప్పి నా గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ అప్పుడప్పుడు నేను చేపలకి మా బైబిల్ కళాశాల విద్యార్థుల దగ్గర అక్కడ చేపలకు వెళ్తున్నప్పుడు పాటల ద్వారానో వాక్యము ద్వారానో ఎవరో ప్రసంగం చేస్తున్నారు, వారి ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నా జీవితాన్ని సమర్పించుకుంటాను. ఎందుచేతనంటే అక్కడ నిలబడి మాట్లాడింది ఎవరు అన్నది నాకు ప్రాముఖ్యం కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు నాతోటి.
కానీ దేవుడు వాడుకుంటున్న స్వరాలు వేరు, మీన్స్ వేరు. ఇట్ కుడ్ బి ఎ డిప్లొమా స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఎ బీటెడ్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఎ బిలీవర్ అయి ఉండొచ్చు. ఎవరైనప్పటికీ కూడా ఆ స్వరము ఎవరిది అని కాదు, కానీ ఆ పలుకులు ఎవరిది అన్నది. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, తీర్మానము చేసుకోవడానికి ఒక అవకాశము ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినప్పుడు లేవీలు మాత్రమే ముందుకు వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తీర్మానం చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చుచూ ఉండగా, ఐ డోంట్ నో హౌ యూ ఆర్ రియాక్టింగ్ టు దట్. ఆ అవకాశాన్ని ఏ రీతిగా సద్వినియోగం చేసుకుంటున్నారయ్యా అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లోకము తాత్కాలికమైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2, మంచి తీర్మానం ఎప్పుడు చేసుకుంటారంటే, 1 లోకము తాత్కాలికమైనది, 2 మరణించిన తర్వాత దేర్ ఇస్ ఎ లైఫ్. మరణించిన తర్వాత మనకు ఒక జీవం ఉంది. అందరికి అర్థమైందా? మరణించిన తర్వాత మనకందరికీ ఏముంది, ఎక్కడ ఉంది అన్నది సెకండరీ, జీవం మాత్రం ఉంది. ఇట్ కుడ్ బి పరలోకం, ఇట్ కుడ్ బి నరకం. అది ఎక్కడ అన్నది తర్వాత తీర్మానం చేసుకుందాం. దాని మరణించిన తర్వాత షేక్స్పియర్ చెప్పిన ప్రకారముగా డెత్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ లైఫ్. మన జీవితమైన, మన యథార్థమైన జీవితం ఎక్కడ ఎప్పుడు ప్రారంభిస్తుందంటే మరణించిన తర్వాతే. అంటే ఇప్పుడు ఈ జీవితము తాత్కాలికమైంది కదా. మన పిల్లలు ఐ థింక్ నిన్న బాప్టిజం ఇచ్చినప్పుడు వీళ్ళందరినీ ఎత్తుకొని తిరిగిన పిల్లలు ఇప్పుడు బాప్టిజం ఇచ్చాం కదా. అంటే దే హ్యావ్ బికమ్ బిగ్ చిల్డ్రన్ నౌ. వారు పెద్దవారయ్యారు. అందుచేత ఆత్మీయ తల్లిదండ్రులుగా, శారీరకమైన తల్లిదండ్రులుగా మన బిడ్డలు మన ముందుగానే ఎదుగుతున్నప్పుడు అదొక గొప్ప సంతోషం. సర్వశక్తి కలిగిన దేవుడు, అమ్మాయ్యా, మనము మరణించిన తర్వాత మనకు ఒక జీవం ఉంది, ఒక జీవితం ఉంది అన్న సత్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మంచి తీర్మానాలు చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. సమయం పరిగెడుతుంది కనుక నేను ముందుకు వెళ్ళిపోతాను. 3వదిగా, ఆ మంచి తీర్మానాలు ఎప్పుడు చేసుకుంటామంటే యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసు క్రీస్తు ద్వారా తప్ప వేరే రక్షణ మార్గం, వేరే మోక్షమునకు వెళ్ళే మార్గం లేదు అన్న సత్యాన్ని ఎప్పుడైతే మనము హృదయపూర్వకంగా తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మంచి తీర్మానాలు చేసుకోగలం. ఇంకొకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా? ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక అవకాశం ఇవ్వబడుతున్నప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే మంచి తీర్మానం చేసుకున్నారు. దేవుడు మీకు నాకు అవకాశాలు ఇచ్చుచూ ఉండగా ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకుందాం. ప్రాడికల్ సన్ గురించి మనకందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు, దర్జాగా జీవించిన కుమారుడు, ధనవంతుని ఇంట్లో నుండి వచ్చిన కుమారుడు, తన తండ్రి దగ్గర తన ఆస్తి వాటా అంతా పట్టుకొని వెళ్ళిపోయాడు. దూరదేశంలోనికి వెళ్ళిపోయి తనకిష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేసి ఆఖరికి బికారోడైపోయాడు. కడుపు ఆకలి వేస్తూ మేబీ 2 రోజులు బ్రతికేస్తుంది. 3వ రోజు ఒకవేళ బ్రతికేయచ్చు. 5వ రోజు 6వ రోజు నుండి ఏం పెడుతుంది, కేకలు మొదలు పెట్టేస్తుంది. ఇంకా కంట్రోల్ చేసుకోలేము. అప్పుడు ఏంటి అవుతుంది, ఏది దొరికితే తినేయడానికి, ఏదైనా చేయడానికి రెడీ అయిపోతాము. ఆ రీతిగా ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే ఆఖరికి ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ యజమానుడు పందిని మేపడానికి అవకాశం ఇచ్చాడు. దీర్ఘపరచాలనుకోవట్లేదు, సువార్త కూడికి కాదు కనుక నేను ముందుకెళ్ళిపోతున్నాను. పందిని మేపుకున్నప్పుడు ఆ పొట్టు వేస్తుండగా ఇక కడుపు కేకలు పెట్టేస్తుంది కనుక దీంతోనైనా కడుపు నింపేసుకుందాం అనుకున్నాడు. దాన్ని పట్టుకొని ఒక పట్టు పట్టగానే ఆ గురుగారు చూరే, నువ్వేట్రా నా పంది పట్టుని తినేస్తున్నావు, దాన్ని అమ్మడానికి దాన్ని మేపుతుంటే దాని యొక్క పొట్టును తిని నేను నిన్ను అమ్ముకుంటాను, లాభం లేదు ఎల్వా అని గసిరేశాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, వీడికి ఏమొచ్చింది, బుద్ధి వచ్చింది. అందరు చెప్పాలి, ఏమొచ్చింది, బుద్ధి వచ్చింది. అన్ని కోల్పోయిన తర్వాత బుద్ధి రావడం
ప్రయోజనం లేదు. కోల్పోక ముందుగానే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చుచూ ఉండగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బుద్ధి వచ్చినట్లుగా ఒక తీర్మానం చేద్దాం. ఏమని తీర్మానం చేశాడు? పరలోకపు తండ్రికి నీకును విరోధముగా నేను పాపము చేశాను గనుక నీ కుమారును అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదయ్యా, నీ ఇంటిలో నన్ను పనివాడిగా పెట్టుకో అన్నాడు. రియలైజేషన్ మేడ్ హిమ్ టు మేక్ ఎ డిసిషన్. తన పరిస్థితిని గుర్తెరిగినప్పుడు ఒక తీర్మానం చేశాడు. గతించిన 35 వారాలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి ఉండగా నీవు తీర్మానం చేసుకోకుండా వెళ్ళిపోయావంటే నీ బ్రతుకును నీవు ఇంకా గుర్తెరగలేదు, నీ వేషధారణ ఇంకా నీవు గుర్తెరగలేదు, నీ యొక్క దేవునికి ఇష్టమలేని కార్యాలు నీలో ఉన్నాయని, నీ చూపుల్లో ఉన్నాయని, నీ మాటల్లో ఉన్నాయని, నీ ప్రవక్తల్లో ఉన్నాయని, నీ కుటుంబంలో ఉందని ఆ సత్యాన్ని నీవు గుర్తెరగకపోవడం బట్టి దేవుని సంగమా మనము మంచి తీర్మానాన్ని చేసుకోలేకపోయాం. ట్రూత్ విల్ హెల్ప్ us టు మేక్ బోల్డ్ డిసిషన్స్. ట్రూత్ విల్ హెల్ప్ us టు లివ్ ఏ యూనిక్ అండ్ ఏ సపరేటెడ్ లైఫ్, ఏ హోలీ లైఫ్. మంచి తీర్మానాలు ధైర్యముతో కూడిన తీర్మానాలు చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. అంచేత సత్యాన్ని మనము సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఆ సత్యమును బట్టియే మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి వీలు పడుతుంది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ట్రూత్ విల్ మేక్ us టు మేక్ రిస్కీ డిసిషన్స్. ప్రాణత్యాగకరమైన తీర్మానాలు చేసుకోవడానికి సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అది మనకు సహాయం చేస్తుంది. గతించిన వారమో దానికి ముందు వారమో పరిశుద్ధాత్మదేవుడు, నేను అన్ని పోస్టులు పెట్టను సుమా, కొన్నే పెడతాను. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు 2 దైవ సేవకుల యొక్క జీవిత చరిత్రను షార్ట్గా చెప్పిన ఆ మాట నేను వెళ్తున్న త్రావులో ఆలకించినప్పుడు నా గుండెను కరిగింపజేసింది. అది వెంటనే రాగానే మెన్స్ ఫెలోషిప్లోను, యూత్లో యంగ్లో పెట్టానో లేదో గుర్తులే, కానీ మెన్స్ ఫెలోషిప్లోను ఉమెన్స్ ఫెలోషిప్లోను పెట్టాను. మీరు విన్నారో లేదో తెలియదు, కానీ వినే అలవాటు ఉంటుందా? 35 ఆదివారాలు తీర్మానం చేసుకోకుండా వెళ్ళిపోతే ఐ థింక్ దేర్ఫోర్ ఆ తీర్మానం మీకు వదిలేద్దాం. దాంట్లో చెప్పిన ఒక మాటని నేను జ్ఞాపకం చేసి నా మాటలు నేను ముగిస్తున్నాను. మేబీ ఐ విల్ రీడ్ వన్ మోర్ రిఫరెన్స్. రష్యా దేశంలో ఒక యవనస్తుడు 17 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ఆ రీతిగా ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క పిలుపును అతడు అనుభవించి తెలుసుకొని బైబిల్ కళాశాలలో దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అక్కడ పశ్చిమ దేశ సాంప్రదాయం ప్రకారముగా అక్కడ అదే భారాన్ని కలిగిన ఒక చక్కటి అమ్మాయిని చూచి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ ఒకే సమర్పణ, ఇద్దరికీ ఒకే దర్శనం. వారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రష్యాలో ఎక్కడైతే సువార్త ప్రకటన చేయబడలేదో ఆ స్థలానికి వెళ్ళి సువార్తను ప్రకటన చేశారు. ఒక రాత్రికాల సమయంలో దేవుడు వారిని దక్షిణ భారతదేశానికి వెళ్ళి సేవ చెయ్యండిరా అంటే, సౌత్ ఇండియాకు వచ్చి సేవ చెయ్యండిరా బాబు అని చెప్పాడండి. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఆ చరిత్ర అంతా చెప్పట్లేదు, కానీ 2-3 మాటలు మాత్రం దాంట్లో చెప్తాను. వారిద్దరికీ దేవుడు ప్రేరేపించాడు ఏంటి? దక్షిణ భారతదేశానికి వెళ్ళి సేవ చేయమని. కానీ వారిని బ్యాకప్ చేయడానికి ఎవరూ లేరు, వారిని ప్రోత్సహించడానికి ఎవరూ లేరు, వారి సంఘం లేదు, లేకపోతే ఎవరు కూడా ఏ మిషన్ ఆర్గనైజేషన్ లేదు. సరే వెళ్తారా అయితే ఆ దినాల్లో విమానం కాదు, బోట్లు కనుక బోట్లలోని ప్రయాణం చేసుకోండి అని చెప్పడానికి ఎవరు లేరు. కానీ వీరికి అత్యధికమైన భారం వచ్చింది కనుక చరిత్ర ఏం జ్ఞాపకం చేస్తుందంటే, వారిద్దరూ కూడా రష్యా దేశం నుండి హైదరాబాద్లో ఉన్న శంషాబాద్ పట్టణం వరకు కూడా నడుచుకుని వచ్చేసారంట.
ఎలాగొచ్చారు? రష్యా దేశము నుండి దేవుడు వారికి ఇచ్చిన భారమును బట్టి, దేవుడు వారికి ఇచ్చిన దర్శనమును బట్టి ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమిటా తీర్మానం అంటే, దేవుడు నన్ను దక్షిణ భారతదేశానికి వెళ్ళి సేవ చేయమంటున్నాడు గనుక మాకు ఏ బ్యాకప్ లేకపోయినప్పటికీ కూడా దేవుడే మా బ్యాకప్, దేవుడే మాకు కారణం, ఆయనే మా ఆధారభూతుడు గనుక ఆయన సేవ చేయడానికి మేము వెళ్ళిపోతాం అని నడుచుకొని ఎన్ని సంవత్సరాలు తెలిసిందా? 3 సంవత్సరాలు. హలో, నా తెలుగు అర్థం అవుతుందా? 3 years, 3 సంవత్సరాలు ఎక్కడి నుండి నడిచారు? రష్యా నుండి. అంటే శీతాకాలం అయింది, ఎండాకాలం అయింది, వర్షాకాలం అయ్యింది. నన్ను ఎందుకు రా వర్షం అని బాబు, ఎలాగొస్తాం గుడికి? క్లౌడ్ అండి బాబు, మేఘాలు వచ్చేసాయండి బాబు. ఎవరో అన్నారంట, చర్చ్ కొంచెం ఇరుగ్గా ఉంది అందుకే నేను రావట్లేదు అన్నాడండి. ఒరే బాబా, ఇద్దరు యవనస్తులు, ముసలోళ్ళు కాదు, యవనస్తులు. అది ఇంకా ఈ దినాల్లో ఉన్న సౌకర్యాలు ఆ దినాల్లో లేవు. ఎన్ని అడవిలు దాటుకొని వచ్చారో, ఎన్ని నదులు దాటుకొని వచ్చారో. దేని కొరకు? దేవుడు వారికి ఇచ్చిన దర్శనము దగ్గర వారు తీర్మానం చేసుకున్నారు గనక ధైర్యంతో నడిచేశారు. ఈ ఉదయకాల సభలో దేవుడి సంగమ ఆరిలో వారండి ఇక్కడికి రావడానికి, MVP నుండి ఇక్కడికి రావడానికి, బానుజీ నగర్ నుండి ఇక్కడికి రావడానికి, ఇంకా ఈ క్రాంతి నగర్ నుండి, మరి ముఖ్యంగా క్రాంతి నగర్లో తక్కువ ఎప్పుడు మనకి, ఎందుకంటే అక్కడ ఇంటి దగ్గర కనబడుతుంది చర్చ్, అంచేత అక్కడే ఆరాధించేస్తారు. వాళ్ళ ఆరాధన అంతా అక్కడే అనుకుంటున్నారు. దేవుడు 2-3 నా నామములు ఎక్కడ సమకూర్చబడిన అంచేత వీళ్ళు ఎక్కడ ఆరాధిస్తున్నారు, నేను ఇంటి దగ్గర, నా శబ్దం వారి శబ్దం, చర్చిలో శబ్దం అంతా మా ఇంట్లో వినబడుతుంది, అంచేత ఏకీభవించేస్తారేమో. ఈ ఉదయకాల సభలో దేవుని సంగమ వారు చేసుకున్న తీర్మానం, ఎన్ని అడవులు వచ్చాయో, ఎన్ని సింహాలు వచ్చాయో, పులులు వచ్చాయో, ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ వండరింగ్ వాట్ కైండ్ ఆఫ్ డిసిషన్, బట్ బికాస్ దే మేడ్ ద డిసిషన్, గాడ్ వాస్ విత్ దెమ్. వారు దేవుని కొరకు చేసిన తీర్మానమును బట్టి నిశ్చయముగా నేను నీతో కూడా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు గనక ఎండొచ్చినా, చలొచ్చినా, ఐస్ అయిపోయినా, సింహాలు వచ్చినా, పులులు వచ్చినా, నక్కలు వచ్చినా ఏది వారిని చూడకుండా ముట్టకుండా దేవుడు అప్పుడే ఏంజల్స్ అరౌండ్ దెమ్, దేవుడు వారి చుట్టూ దూతల్ని ఉంచాడు. ఈ ఉదయకాల సభలో దేవుని సంగమ, నీ ఇంటి చుట్టూ దూతలున్నాయా? నీ బ్రతుకు చుట్టూ దూతలున్నాయా? నీ వ్యాపారం చుట్టూ దూతలున్నాయా? నీ ఉద్యోగ స్థలంలో దూతలున్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీవు చేసిన తీర్మానము మీద అది ఆధారపడి ఉంటుంది. 3 సంవత్సరాలు నడుచుకొని వచ్చేసారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమ క్లుప్తపరచడానికి 3 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత అది కొన్ని సంవత్సరాల్లో తెలుగు అచ్చమైన పచ్చమైన తెలుగు నేర్చుకున్నారంట. ఇంకా చరిత్ర ఆ యూట్యూబ్ ఇంకా అక్కడ ఉంటే మీరు వెళ్ళి విని నేర్చుకోవాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. నా మాటలు ముగిస్తున్నాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం నుండి 33వ వచనం వరకు చదవబోతున్నాం కనుక దానికి వివరించడానికి సమయం లేదు, చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుచున్న అవకాశములను సద్వినియోగం చేసుకొని ఈ మాటల్ని మనం చదువుతూ ఉండగా దయచేసి చాలా జాగ్రత్తగా ఇందామా. Proverbs chapter 1 verses 22 to 33, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుతున్నాం. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. దీస్ ఆర్ సమ్ క్వశ్చన్స్. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న, అందుచేత చాలా జాగ్రత్తగా ఆలకించేద్దాం. మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు. ప్రశ్న అర్థం అవుతుందా? బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని
తిరుగుడి. అలనాడు మోషే ద్వారా దేవుడని యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఒక పిలుపునిచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన దీనదాసుని నిలబెట్టుకొని ఒక పిలుపునిచ్చుచూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా మరొకసారి నీకు పిలుపునిస్తున్నాడు. వచ్చి తీర్మానం చేసుకోకుండా వెళ్ళిపోవద్దు. ఏదో ఒక తీర్మానం చేసుకో. లేకపోతే ఈ చెప్పు, ప్రభువా నువ్వు ఎంత కఠినంగా అయితే నేను వెంబడించలేను ప్రభు అని కూడా చెప్పు. దిస్ నో ప్రాబ్లం. పరలోకపు తండ్రి కెన్ అండర్స్టాండ్ యూ బెటర్. అమ్మ, మీ పరలోకపు తండ్రి ఈ భూలోకంలో ఐ థింక్ మీ తల్లిదండ్రుల కన్నా బాగా మిమ్మల్ని అర్థం చేసుకోగలరు. మీ స్నేహితుల కన్నా whomever you think are the best, I think God can understand you better. దేవుడు అర్థం చేసుకున్నట్లుగా ఇంకెవరు అర్థం చేసుకోలేరు రా బాబు జాను. నీ భార్యకి నువ్వు అర్థం అవ్వేమో. ఈ ఉదయకాల సభలో అమ్మా అయ్యా ఆయన గద్దించచ్చు ఉండగా ఆయన టైం అయిపోయిందిరా, చదివేండమ్మా. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశమును. నీవు నా దగ్గరికి వస్తే, నీవు నాకు లోబడితే, నా దగ్గర ఏదైనా చెప్పుతే, నీవు నాకు జవాబు చెప్పుతే నేను నీకేం చేస్తాను? నా ఆత్మను నీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాన్ని నేను తెలియజేస్తాను. కానీ ప్రాబ్లం ఏమిటంటే నేను పిలవగా ఈ పాదిరి గారికి ఈరోజు ఫస్ట్ కదా, ఫస్ట్ ఆదివారం వచ్చాను, మరలా నేను కనబడేది ఫస్ట్ ఆదివారమే, ఎందుకు నన్ను ఎలాగ బాధేయడం అనుకుంటున్నారా? నేను కాదు, పరిశుద్ధాత్మదేవుడు నీ చెవుల్లో సత్యాన్ని వినిపింపజేస్తున్నాడు. ఇప్పుడైనను మారు మనసు పొంది యేసయ్య దగ్గరికి వస్తావేమో అని. ఎందుచేతనంటే ఈ లోకము తాత్కాలికమైంది. యథార్థమైన జీవితం మరణము తర్వాత ప్రారంభించబడుతుంది. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. చదివేరా? నా చెయ్య చాపగా, ప్రభువా నీ చెయ్యి నీ దగ్గర ఉంచుకో, నా చెయ్యి నా దగ్గర ఉంది కదా, నేనేదో పని చేసుకుంటాను అంటున్నా. నేను చెప్పిన బోధ ఏదో ఆదివారం కదా ఊడి పడ్డాను, కానీ నాతోటి ఎందుకు ఎలా మాట్లాడతావు? నా పక్కన ఉన్నోడితో మాట్లాడుకో. నేను నీకేం లోబడ్డాను? మీరు ఏం చేశారు? ఇది నాకు కాదని తోసేశారా? నేను గద్దింపగా అయ్యో లోబడలేదు, తీర్మానాలు చేసుకోలేదు. అయితే ఏమంటున్నాడు దేవుడు? కాబట్టి నీకు ముట్టికాయలు పెట్టినప్పుడు, నీ కడుపు నొప్పి వచ్చినప్పుడు, నీవు అప్పులు పారైపోయినప్పుడు, నీవు అక్కడ ఏ ఆసుపత్రికి ఈ ఆసుపత్రికి తిరుగుతున్నప్పుడు, ఆ అప్పులోడి దగ్గరికి ఈ అప్పులోడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, అందరూ నిన్ను చీకొడుతున్నప్పుడు, హే పనికి మల్లోడు అంటున్నప్పుడు ఏమంటున్నాడు? నేను నవ్వేదను. నీకు భయం వచ్చినప్పుడు, లైట్లు ఆపుకోకుండా పడుకుంటున్నప్పుడు, టీవీ సౌండ్ కొంచెం గట్టిగా పెట్టుకొని ఇంకేదో సౌండ్లు వినబడుతున్నాయని గట్టిగా పెట్టుకొని పడుకుంటున్నప్పుడు, పడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నేను 35 వారాలు ఛాన్స్ ఇస్తే నువ్వు ఏ జవాబు చెప్పకుండా పోయావురా, అందుకే ఈ 9వ నెల నీ బ్రతికి ఎలాగే ఉంటుందిరా అని నేనంటున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుచేత ఈ రోజైనా తీర్మానం చేసుకోకుండా, అది ఇంక సమయం అయిపోతుంది కనుక నా మాటలు నేను ముగిస్తున్నాను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చుచున్నప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, నీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు యేసయ్యా యేసయ్యా అని పిలుస్తారు కానీ నేను మాత్రం చెవిటోడులాగా, ఇప్పుడు నువ్వు ఏ రీతిగా చెవిటోడులాగా ఉంటున్నావో ఆ రీతిగా నేను చెవిటోడులాగా ఉంటాను. మీరు నన్ను ఎంత వెతుకుతారు కానీ నేను కనబడను. ఎందుచేతనంటే జ్ఞానము వారికి అసహ్యమైపోయింది. ఆదివారపు నెలకు ఒకసారి వచ్చే క్రైస్తవుని బాబు నేను, నాకెందుకు దేవుడు అంటే భయం? నీ ఆలోచన నాకేం వద్దు, కావాలంటే సందపెట్టులో కొంచెం సందపెట్టేసి వెళ్ళిపోతాను. నీ ధనాన్ని వేసే కక్కర్లేదు, నీ హృదయం కావాలి. ఇది నాకు కాదు అనుకున్నారు. తన ప్రవక్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు.
జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నిలిచి ఉండును. వాడు కీడు వచ్చుచున్న భయము లేక. కళ్ళు మూసుకుందామా? తల్ల ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతముగా నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ఆయన పిలుచుచూ ఉండగా ప్లీజ్ ఒక తీర్మానం చేసుకోకుండా గతించిన 35 ఆదివారాలు వెళ్ళిపోయావేమో. ఈ నూతన నెల నూతన ఆదివారము నాడు దేవుడికి అవకాశం ఇచ్చి ఉండగా కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. పిల్లలు కూడా కళ్ళు మూసుకోవాలి, వాత్సల్య కూడా కళ్ళు మూసుకోవాలి, రాజు కళ్ళు మూసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. ఐ వాంట్ టు మేక్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ప్రేయర్. ఒక చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, ఐ డోంట్ నో వాట్ యు. ఎందుకంటే ఇది ఈ ప్రార్థన, ఈ తీర్మానం మీకు మీ దేవునికి సంబంధించింది. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఏదో ఒక ప్రార్థన, ఇట్ కుడ్ బి పాజిటివ్ ప్రార్థన, నెగిటివ్ ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, లేకపోతే దేవునికి ఇష్టం లేని ప్రార్థన, ఏదైనప్పుడు కూడా ప్రార్థన చేయకుండా లేక జవాబు చెప్పకుండా వెళ్ళొద్దు, 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 వెళ్ళొద్దు. ప్రేమ కలిగిన మా పరిశుద్ధులకు మా తండ్రి, మీ మార్పులేని వాక్యము ద్వారా నాతో మాట్లాడారయ్యా. చెవి కలిగిన ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడారయ్యా. మేము వినువారుగా మాత్రమే కాక, బోధించేవారుగా మాత్రమే కాక, మీ వాక్యానుసారముగా మంచి తీర్మానం చేసుకొని మీ కొరకు ప్రకాశించడానికి, మీ కొరకు జీవించడానికి, మీ కొరకు పరిగెత్తడానికి, మీ యొక్క సాక్షిగా ఉండడానికి సమకూర్చబడిన మమ్మలందరినీ మీరు వాడుకోవలసిందిగా ప్రార్థన చేయించున్నాం. కయ్యను వలె, ఆ తప్పిపోయిన కుమారుని వలె సాకులు చెప్పుకుంటూ జీవించేవారుగా కాక, మమ్ములను మేము స్వయం సంతృప్తి కలిగిన వారుగా కాక, మిమ్మలను సంతోషపరిచేవారుగా, మీ పరిశుద్ధ నామమును గణపరిచేవారుగా మా జీవితాలను తీర్చిదిద్దుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.